అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో దేవాలయాలన్నీ కూడా కమిటీ బోర్డు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రఖ్యాతగాంచినటువంటి గంగమ్మ గుడి టెంపుల్ కూడా నియమించినటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్లుగా అంటబెట్టుకుని ఉన్నటువంటి ఆ క్యాడర్ని అంతా కూడా ఆ యొక్క పోస్టులు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి రజక కులాలకు చెందినటువంటి నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. అసలు దేనికి నిరసన తెలియజేస్తున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏందండి మీరు ప్రధానంగా మీకు ఏం హామీ ఇచ్చారు, ఏం నెరవేర్చలేదంట? అన్నా, మేము తిరుపతి నగరంలో 15,000 మంది పైన ఓటర్లతో రజకులు అనేది తిరుపతిలో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాం. అటువంటి రజకులు ఈరోజు పార్టీకి ఒక వెన్నెముకగా మేము పార్టీలో నిలబడి పార్టీ కోసమని కష్టపడుతున్నాం. మేము అందరం కలిసి ప్రతి కులంలోనూ 4, 5, 10 మంది పోటీలు పడి ఆ యొక్క పదవుల కోసం గొడవ పడకుండా రజకులు తిరుపతిలో ఉన్నటువంటి రజకులందరూ ఏకగ్రీవంగా ఒకే వ్యక్తిని, తెలుగుదేశం అవుతేనేమి, బీజేపీ అవుతేనేమి, జనసేన అవుతేనేమి 3 పార్టీలు కలిసి ఏకగ్రీవంగా ఒకే వ్యక్తిని, నా పేరు ప్రబోధనలు పెట్టాము, అశోక్ అనే వ్యక్తిని. ఆ అశోక్ అనే వ్యక్తి అతను జిల్లా కన్వీనర్గా, రజక సాధికార కమిటీ జిల్లా కన్వీనర్గా కూడా పనిచేస్తున్నారు. అటువంటి ఆయనకి అవకాశం కల్పించండి అని చెప్పి మేము కోరుకుని ప్రతి నాయకుడికి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని 3 పార్టీ నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం. 3 పార్టీలో ఉన్నటువంటి అగ్రస్థాన నాయకులకు అందరికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పర్వాలేదు, మీరందరూ ఒకే మాట మీద వచ్చారు, ఒక్కరినే సెలెక్ట్ చేశారు కాబట్టి మీకు మేము అవకాశం కల్పిస్తామని చెప్పిందను మాకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి బోర్డు ప్రకటించిన తర్వాత చూస్తే మా పేరు లేదు. ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతున్నది? ఇది హైకమాండ్ చేసిన పని లేదా ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు చేసిన పని అనేది మా అందరిలో కూడా ఆవేదన చెందుతూ అందరూ ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు తీసుకునే దానికోసం రావటం జరిగిందన్న. ఇదే పార్టీలో ఎన్ని ఏళ్ళుగా పనిచేస్తున్నారు అంటే మీకు హామీ ఇచ్చి నెరవేర్చకుండా పోవడానికి గల కారణం ఎందుకని మీరు భావిస్తున్నారు? ఈరోజు తిరుపతి పట్టణంలో కానీ తిరుపతి జిల్లాలో కానీ ఈ యొక్క జిల్లా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గ్రూపులు ఎక్కువ చేసేసి ఎవరు గ్రూపు కావాల్సినటువంటి వాళ్ళని వాళ్ళ మనసుల్ని స్వతహాగా పెట్టుకోవడం వల్లనే ఈరోజు మాకు జరిగింది. మాకు ఏ గ్రూపు లేదు. రజకులకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యొక్క అభిమానంతో మేమందరం పనిచేస్తున్నాం తప్ప లోకల్గా ఉన్న గ్రూపులతోటి ప్రతి ఒక్కరి ఇంటికాడికి పోయేసి మేము దండాలు పెట్టి దశకాలు పెట్టి ఈ వర్గాలతోటి మేము తిరగలేము, సావలేము. కాబట్టి దయచేసి పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళకు అవకాశాలు కల్పించండి తప్ప మీ గ్రూపులు పక్కకు పెట్టండి. మీ గ్రూపుల కొరకు మిగతా కులాలందరం కూడా బలి చేయొద్దని చెప్పని గంగమ్మ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గ్రూపులు ఎక్కువయ్యే మా కులాన్ని ఈరోజు బలి చేశారు కాబట్టి ఎవరి కులానికి వాళ్ళ నాయకత్వం వహించేసి ఈరోజు బలిజోలు చేసుకున్నారు, కమ్మోలు చేసుకుంటున్నారు, రెడ్లు చేసుకుంటున్నారు, యాదవులు చేసుకుంటున్నారు. ఈరోజు రజకులకు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి జిల్లా పార్టీలో కానీ మాకు రాష్ట్ర కమిటీలో కానీ అదేవిధంగా లోకల్గా క్లస్టర్లో కానీ మా వాళ్ళు ఎవరు లేకపోవడం వల్లనే ఈరోజు పార్టీలో మాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఓట్లు వేయించేదానికి, మమ్మల్ని ధర్నాలకు పిలిచేదానికి, కార్యక్రమాలు పిలిచేదానికి మా నాయకుల్ని పిలుస్తున్నారు తప్ప పదవుల కాడికి వచ్చినప్పుడు మాత్రం మా నాయకుల్ని ఎవరిని సంప్రదించకుండానే వాళ్ళ గ్రూపులు వాళ్ళ వర్గాలకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క మార్పు చెందాలని చెప్పని ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటున్నాం. మేము పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకే రజకులందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పని గంగమ్మ సాక్షిగా తెలియజేస్తున్నాం. వాళ్ళకు బుద్ధి మారాలని చెప్పని ఈరోజు మేము రజకులందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రజకులకు గాక పాలక మండలిలో సభ్యుడు కల్పించకపోతే ఈ యొక్క పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఈ తిరుపతి పట్టణంలో రజకులు ఎవరు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనమని చెప్పని ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పార్టీ కోసం పనిచేసినటువంటి వారు కాకుండా వేరే వాళ్ళకు ఈ యొక్క బోర్డు కేటాయించడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఏమంటానంటే జాతర గంగమ్మ జాతర అంటేనే చాకలోళ్ళ జాతర. చాకలోళ్ళు లేకుండా జాతర జరగదు. గంగమ్మ జాతర చాకలం వాళ్ళతోనే ప్రారంభమవుతుంది. గంగమ్మ చాకలోళ్ళ ఇంటికాడ నుంచే బయలుదేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాకలోళ్ళకి ఒక మెంబర్షిప్ ఇస్తూనే ఉన్నారు ఇక్కడ. కానీ ఈ సంవత్సరం ఇస్తానని చెప్పి మోసం చేసినారు. అందుకనే నిరసన తెలుపుతున్నాం. ఏ పార్టీ కాదు మాకు జాతి, చాకల జాతి అనేది ముఖ్యం. ఈ చాకల జాతికి ఖచ్చితంగా గంగమ్మలో ఒక చాకల వానికి ఒక మెంబర్షిప్ ఇవ్వడమే ఒక అన్యాయమని మీకు తెలియపరుస్తూ, ఆ ఆవేదనని తెలియపరుస్తూ మీరు మాకు తగినటువంటి న్యాయం చేయగలరని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. రజక కులస్తులకు చెందినటువంటి వారంతా కూడా
ఈ యొక్క టీడీపీ పార్టీని ఎన్నో ఏళ్ళుగా అంటపెట్టుకొని మేము పనిచేస్తున్నాము. ఏ ఒక్క కార్యక్రమం కూడా మేము ఎప్పుడూ కూడా వెనుకాడింది లేదు. అయితే ఇవాళ మాత్రం బోర్డు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పక్కన పెట్టి పార్టీకి పనిచేయనటువంటి వారికంతా కూడా ఈ యొక్క బోర్డు నియమించింది. మాకు న్యాయం జరగకపోతే మేమైతే ఉపేక్షించే లేదు, నిరసన తెలియజేస్తాం. ఈ యొక్క బోర్డు ప్రమాణ స్వీకారం కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేము పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళం, పార్టీకి వ్యతిరేకం కాదు. ఈ జరిగినటువంటి అన్యాయానికి మేము నిరసన తెలియజేస్తున్నామంటూ కూడా రజక కులానికి చెందినటువంటి నాయకులంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.